హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎట్లా నడుస్తుందో అందరికీ తెలుసు. ఎంతోమంది సామాన్యులను తీసుకొచ్చి చదరంగం, రణరంగం, యుద్ధరంగం అని చెప్పేసి మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో తీసుకొచ్చి పర్లేదు ఒక మోస్తారుగానే అనిపించింది. ఒకప్పుడు చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ బిగ్ బాస్లో చాలా మార్పులు వచ్చినాయి అండ్ చాలా మంచి రెస్పాండ్ కూడా ఇప్పుడైతే రేటింగ్ అయితే నడుస్తుంది. ఇంకా కొద్ది వారాల్లోనే, ఇంకా 2-3 వారాల్లోనే ఎండింగ్ అవ్వబోతుంది. కాబట్టి అసలు బిగ్ బాస్ విన్నర్ ఇవ్వబోతున్నారో మన అనాలిసిస్ ప్రకారం ఎవరైతే బాగుంటుందో దాని గురించి ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. బిగ్ బాస్లో ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా తనుజ, పవన్ కళ్యాణ్ అండ్ ధీమాన్ పవన్, మళ్ళీ ఇన్మాల్, శ్రీహరి, భరణి అండ్ సుమన్ శెట్టి, మళ్ళీ రీతు, వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరిలో ఎవరెవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారు, ఎట్లా వేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే భరణి గారి గురించి మాట్లాడుకుందాం. భరణి గారు వస్తూనే రేలంగి మామలాగా అందరికీ కలుపుకోవడం, ఒక రిలేషన్ బాండ్యం, నాన్న అంటూ తనుజ, అన్న అంటూ దివ్య, వాళ్ళిద్దరు బాండింగ్లో నలిగిపోవడం చూస్తే ఒక మంచి, అంటే సినిమాలో తనని చూసుకున్నట్టయితే ఒక విలన్గా, ఒక క్యారెక్టరైజేషన్ చూసుకున్నాం. కానీ ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చేసరికి కంప్లీట్ ఒక ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయిండు. సో తనకైతే విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే తను గేమ్ పరంగా కొంచెం వీక్గా ఉన్నా కానీ రిలేషన్ పరంగా బెటర్ ఉన్నాడు. అండ్ తనకున్న హోప్స్ని బట్టి బెటర్గానే చేసిర్రు. అఫ్కోర్స్ భరణి గారిని యాక్సెప్ట్ చేయాల్సిందే. తనకున్న ఎఫర్ట్ని బట్టి చాలా మంచిగా రీచ్ అవుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి రీమార్క్ తెచ్చుకోకుండా మంచిగా రన్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. అఫ్ కోర్స్ సుమన్ శెట్టి గారు అంటే అందరికీ కామెడియన్గానే తెలుసు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మంచి పద్ధతిగా, ఒక హంబుల్గా, అందరు క్యూట్ అంటూ మరీ భలే ముద్దు చేస్తున్న వ్యక్తుల్లో సుమన్ శెట్టి గారు. అఫ్కోర్స్ సుమన్ శెట్టి గారు యాక్టింగ్ కానీ, తను ఇప్పుడున్న బిగ్ బాస్ షోలో కానీ అసలు ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. అండ్ ఇంకా తనకు మాత్రం విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా, ఎందుకంటే కొన్ని గేమ్స్ పరంగా చూసుకున్న కొంచెం తక్కువ వెనుకబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే సుమన్ గారు అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత మెంబర్ వచ్చేసి సంజన గారు. సంజన గారు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. BB9 అంటేనే దొంగలకి పెట్టింది పేరని, దొంగల ముఠాకి నాయకురాలాగా ఒక గుడ్డు కోసం పెద్ద ప్రపంచ యుద్ధం సృష్టించినంత పనిచేసింది. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ గుడ్డు, బట్టలు దాచిపెట్టడం కానీ, కాస్మెటిక్స్ దాచిపెట్టడం కానీ, సిగరెట్స్ అని, మళ్ళీ మెడిసిన్స్ కానీ, ఇట్లా చాలా దాచిపెట్టి అందరినీ అల్లరిగా, ఫన్నీగా, క్యూటీగా మంచిగా ఫన్ చేస్తూ ఇప్పటి వరకు అయితే రాగలిగింది. తను ఉన్న మంచి పేరుతో ఇన్మాన్ని అమ్మ అనుకుంటూ ఒక మంచి ఫ్యామిలీకి సంబంధించి ఒక మదర్ లాగా మంచి రీచ్ అయితే తీసుకొచ్చింది. అఫ్కోర్స్ మొన్న జరిగిన రీతి విషయంలో ఆ గొడవ పక్కన పెడితే కనుక అది చిన్న గొడవలే, కానీ అదంతగా తీసుకోవాల్సిన పని లేదు. ఏంటంటే అది కావాలని అటెన్షన్తో చేసింది అయితే కాదని అయితే చెప్పుకోవచ్చు. సో కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువ, ఎందుకంటే తనకన్నా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. గేమ్ పరంగా చూసుకుంటే కొంచెం వీక్గా అనిపిస్తున్నారు. సో సంజన గారు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసి రీతు అంటే ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, మన బిగ్ బాస్లో ఒక హల్చల్ చేసే ఒక క్యూట్ అమ్మాయిగా ఉంది. అండ్ తను జబర్దస్త్లో కొన్ని సీరియల్స్లో విలన్గా కూడా వచ్చింది. సో తన గురించి చెప్పుకోవాలంటే తను బయటకు ఉన్న బ్యాడ్ ఏమో మాకు తెలియదు, కానీ హౌస్లో మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకుని చాలా మంచిగా గేమ్ ఆడడంలో కానీ, స్టెమినాలో కానీ చాలా మంచిగా ఆటలు మాట్లాడుతుంది. నవ్వుతే మాత్రం హౌస్ మొత్తం అదిరిపోతుంది. ఒక ఫన్నీ వేలో చూసుకుంటే షీ ఈజ్ ద క్యూట్ అండ్ వెరీ స్వీట్ పర్సన్. బట్ గేమ్స్ పరంగా చూసుకుంటే కూడా తను గేమ్స్లో కూడా ఇచ్చి పడేస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో తను ఎమోషనల్గా చాలా వీక్ అయిపోవడం, ఏడవడము, అంటే ఏదైనా తను దాచిపెట్టుకోకుండా ఏదైనా బయటకు ఓపెన్ అప్ అవ్వడంలో రీతు ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. అంతేకాదు తను
తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏందో కూడా ఇప్పుడు అందరికైతే అర్థమైపోయింది. తను ఒక వచ్చినప్పుడు ఎట్లా వచ్చిందో దాని, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మంచి పేరుతో ఒక మంచి గుర్తింపుతో అయితే బయటకైతే వెళ్ళబోతుంది. కానీ రీతుకు ఛాన్సెస్ మాత్రం 50-50 అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిమాన్ పవన్ చూసుకున్నట్టయితే గేమ్స్లో మాత్రం ఇచ్చి పడేస్తాడు. మొత్తం ఎట్లా అంటే వెనక ముందు చూడకుండా ఒక లయన్ వచ్చి సింహం వచ్చి ఎట్లా అయితే వేటాడుతుందో అట్లా వేటాడుతుంది. అఫ్ కోర్స్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టే పృథ్వీరాజ్ ఉండే, ఆ పృథ్వీరాజ్ని సేమ్ నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది. కాకపోతే అంత ఓవర్ యాటిట్యూడ్ అయితే లేదు, కానీ చాలా మంచి అబ్బాయి. కానీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో తను ఫిజికల్గా స్ట్రాంగ్ కానీ మెంటలీ కొంచెం ఇన్నోసెంట్గా మారిపోయిండు. ఎస్పెషల్లీ రీతు విషయంలో అందరూ అట్లా అనడము, రీతుకి హెల్ప్ చేస్తున్నావు, రీతు మీ బాండింగ్ అని చెప్పి అట్లా అందరు అనడం వల్ల తను కొంచెం గివప్ అయినట్టు అనిపించింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సీజన్లో ఇప్పుడైతే ఇంకా ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి బాండింగ్స్ లేకుండా మంచిగా గేమ్ ఆడితే కనుక ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ 70% అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆల్ ద బెస్ట్ అయితే మనం చెప్పుకో. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఒక మంచి ఆట ఆడి మంచి గుర్తింపు అయితే సాధించుకున్న వ్యక్తుల్లో డిమాన్ పవర్ ఉంటాడనమాట. తర్వాత వచ్చేసి ఆర్మీ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ సోల్జర్ లాగానే ఆ గేమ్స్ ఆడుతున్నాడు. అందరిలో మాట్లాడడం కానీ తను క్యాపబిలిటీ సూటబుల్గా అన్ని విధాలుగా చూసుకుంటే కళ్యాణ్ అనేది కంప్లీట్ ఒక ఆర్మీ మ్యాన్ అని కాకుండా ఒక కంప్లీట్ పర్సన్ అనే ఒక ఫుల్ఫిల్నెస్ ఇచ్చే వ్యక్తుల్లో కళ్యాణ్ ఉన్నాడు. తను మాట్లాడే విధానంలో కానీ తను చూపించే బాండింగ్లో విషయంలో కానీ తను ఆట ఆడే విధానంలో కానీ తను మాట్లాడే విధానంలో కూడా ఎక్కడ స్కిప్ కాకుండా చాలా పద్ధతిగా మాట్లాడుతూ గేమ్లు కూడా కరెక్ట్ వేలో ఆడడం, ఫిజికల్ గేమ్స్ కానీ మెంటల్ గేమ్స్ కానీ ఎట్లాంటివైనా సరే తను ఇచ్చి పడేస్తుండు. అఫ్కోర్స్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకెళ్తున్నాడు. సో తను కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా కొంచెం వీక్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అయితే నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. కామన్ మ్యాన్ అంటే ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం, వాళ్ళందరూ వాళ్ళ నాన్న ఎస్పెషల్లీ వాళ్ళ నాన్న మాట్లాడిన విధానం బట్టి వాళ్ళు పెంచిన విధానం బట్టి నేను చూసుకుంటే అయితే కళ్యాణ్ అయితే ఖచ్చితంగా విన్ అయ్యే క్యాండిడేట్లో నెంబర్ 1గా ఉంటారు. బట్ చూద్దాం ఎలా ఉంటుందో చూడాలన్నమాట. తర్వాత వచ్చేసి మన ఇన్మాయిల్ అంటే కామెడీ అంటే ఇన్మాయిల్ అసలు బిగ్ బాస్ 9 సీజన్లో అసలు నవ్వులు పూయించిన వ్యక్తి ఎవరంటే ఇన్మాయిల్. అసలు రసవత్తరంగా గేమ్ ఆడడంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఇన్మాయిల్. మాట్లాడే విధానంలో ఎవరన్నారంటే ఇన్మాయిల్. అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఇన్మాయిల్. ఎలా చూసుకున్నా ఇన్మాయిల్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. తను ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. గేమ్స్లో పరంగా కానీ కుకింగ్ పరంగా కానీ ఆటల పరంగా కానీ కామెడీ పరంగా కానీ మాటల విధానం పరంగా కానీ ఎక్కడ కూడా అసలు ఏ విషయంలో కూడా వెనుకండ వేయకుండా ముందుకెళ్తున్న వ్యక్తులు ఎవరున్నారంటే అది మాత్రం మన ఇన్మాయిల్ అనే కాదు, తను ఒక కమెడియన్గా వచ్చారు. అఫ్ కోర్స్ ఇంతవరకు ముందు సీజన్లో చూసుకున్నట్టయితే కమెడీ అంటే ఒక లాస్ట్ 2-3 వీక్స్ ఉన్నప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా విన్ అయ్యే క్వాలిటీ ఉన్న వాళ్ళల్లో ఇన్మాయిల్ అయితే ఫస్ట్ ఉంటాడు. ఎందుకంటే తను అన్ని విధాలుగా ఆడుతున్నాడు, అందరినీ మెప్పిస్తున్నాడు. సో విన్ అయ్యే కేటగిరీలో తను కూడా ఖచ్చితంగా ఉంటాడని అయితే నాకైతే హోప్ ఉంది. ఇంకా చెప్పలేదా అనుకుంటున్నాను ఏంటంటే తనుజ. అఫ్కోర్స్ నేను తనుజని సీరియల్లో చూసినప్పుడు ఏంటంటే అబ్బా ఏంద్ర నాయన ఏడుపు కొట్టు సీరియల్లో అనుకునేదాన్ని. అప్పుడు ఆ సీరియల్ అంటే నాకు నచ్చకపోయేది. కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తనేంటి, తన విధానం ఏంటి, తన వర్క్ ఏంటి, తను చేసే పనులు ఏంటి, అసలు అన్నీ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక మంచి క్యాండిడేట్గా ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ మాకు ఇలాంటి అమ్మాయి కావాలనుకున్న అబ్బాయిలు పోస్టులు పెట్టడం మంచి పేరు అయితే సంపాదించుకున్న వ్యక్తిలో ఎవరైనా అంటే ఒక తనుజన్ మాత్రమే. తను ఎక్కడ ఏ రిలేషన్కి కూడా కనెక్ట్ అయ్యి కొంచెం నాన్ననే ఒక కాన్సెప్ట్ భరణి దగ్గర కొంచెం బాండ్ అయింది, కానీ మిగతా ఏ విషయంలో కానీ ఎక్కడ కానీ తగ్గలేదనమాట. సో అట్లా చూసుకుంటే
ఆటల పరంగా కూడా తను విన్ను, వంట అంటే కుకింగ్లో కూడా తను విన్ను, వర్క్ చేయడంలో కూడా తను ఎక్కడ గివ్ అప్ చేయలేదు. అందరికీ అన్ని విధాలుగా కరెక్ట్ టైంకి అందిస్తూ అందరితో మాటలు పడుతూ కూడా తను అనుకున్నది చేసింది. సో ఎట్లా చూసుకున్నా కానీ నాకైతే తనుజ విన్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో బిగ్ బాస్ ఓటీటీలో తన పేరు ఒక అమ్మాయి విన్ అయిందంట, బిందు మాధవి. కానీ ఇప్పుడు ఈ సీజన్ 9కి ఒకవేళ కనుక విన్ అయితే కనుక ఖచ్చితంగా తనుజ విన్ అయితే మాత్రం ఇది ఒక మంచి సెన్సేషనే అనమాట. తనుజ ఈజ్ ద బెస్ట్. సో ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు అందరూ బాగానే ఆడుతున్నారు. బట్ తనుజ, కళ్యాణ్ అండ్ ఇమాన్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే టైటిల్ విన్నర్ అయితే అవుతారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.